దేవనీతిలో చాలా ప్రశ్నలకు సమాధానాలు లేవు. ఉన్నా మానవాళికి అంతు చిక్కవు. మనిషికి అంతుపట్టని ప్రశ్నల్లో మొదటిది మరణం. మనిషి చనిపోయిన తరువాత ఆత్మ శరీరాన్ని విడిచి ఏ లోకానికి వెళుతుంది? అలాంటి లోకాలకు చనిపోకుండా వెళ్ళి తిరిగి రావడం కోసం కొన్ని సంవత్సరాల క్రితం ఓ వ్యక్తి చేస్తున్న యాగ ప్రయత్నం మన పూర్వీకులచే రచింపబడ్డ అంతర్వేదం అనే తాళపత్ర గ్రంథంలోని దశలను ఉపయోగించి తన కుటుంబ సభ్యులతో చేస్తోన్న యాగం చివరి దశకొచ్చింది. ఈ యాగంలో నిర్జీవంగా ఉన్న వారి శరీరాలు పాడవకుండా మూలికా ద్రవంతో కూడిన ఈ వస్త్రాలు కాపాడతాయి. ఈ చివరి దశలో బంధింపబడిన ఆత్మ యాగం చేసే వారిని ఆత్మలోకానికి తీసుకెడుతుంది. అలా వారు వెళ్ళిన తరువాత రోజు అక్కడ చెలరేగిన మంటల్లో ఆ యాగం అప్పుడే ఆగిపోయింది. కానీ తగలబడుతున్నవి శరీరాలు మాత్రమే. విధివ్రాత ప్రకారం బంధాలతో గడపాల్సిన ఆత్మలు ఇంకా బతికే ఉన్నాయి. ఏంటి ఇప్పుడొచ్చింది కలనుకుంటున్నావా? కాదు, కాబోయే నిజం. పంచభూతాల సాక్షిగా అది నిన్ను 5 సార్లు చంపుతాను. With the help of Panchabutas, I will kill you in 5 ways. అన్నట్టుగానే 3 సార్లు చంపేసింది. 5వసారి ఖచ్చితంగా చంపుతుంది. కానీ అది కలలో కాదు, ఇలాలో.
చావంటే భయమేస్తుందా? బ్రతుకు మీద ఆశ కలుగుతోందా? అది నేను ఎందుకు చంపాలనుకుంటుందో తెలుసుకోవాలనిపిస్తుందా? అసలు దాని గురించి ఆలోచిస్తేనే సమయం వృధా అనిపిస్తోందా? నీ జీవితం నీకు అవసరం లేకపోవచ్చు, కానీ నీ మీదే ఆశలు పెంచుకున్న మీ అమ్మ ఏమైపోతుందో ఆలోచించు. నీ మెదడును తోడేస్తున్న ఆలోచనల్ని దూరం చేసే మార్గాన్ని అన్వేషించు. కనీసం నువ్వెందుకు చనిపోబోతున్నావో తెలుసుకునేనా చనిపో. ఇక్కడే అనుకుంటా ఆ చైనా బాబా అడ్రస్. చూద్దాం. అందరూ కూర్చోండి. నాయనా నిన్నే. మోషేజీ నన్ను పిలిచారు, మోషేజీ నన్ను పిలిచారు. నీకు ఈ విభూతి ఇస్తాను. రోజు 3 సార్లు నీళ్లలో కలుపుకుని తాగు. నీ సమస్య పరిష్కారమైపోతుంది. 1 2 3 నీ సమస్యలన్నీ తీరిపోతాయి. మోషేజీ, నా సమస్యలు మీకు ఇంకా చెప్పనే లేదు. అవసరం లేదు నాయన. ఇలా ప్రతి చిన్న వాటికి ఓవర్గా రియాక్ట్ అయ్యేవాడు జీవితం నాకిపోయి, పెళ్ళాం లేచిపోయి, బిజినెస్ ఎత్తిపోయి ఉంటాయన్న విషయం నాకు అర్థమైంది క్లియర్ గా. భార్య పోతే పోయిందిలేండి, ఇంకొక అమ్మాయి వస్తుంది. ఆటో వెనకాల, ఆర్టీసీ బస్సు వెనకాల, ఆడదాని వెనకాల పడకూడదు నాయన, దెబ్బైపోతావు. గాంజు గాంజాయి కూడా తాగాల? ఇదే కంగారు. ఇదే కంగారుతో సంసారం కూడా చేస్తావా? లేక మూర్ఖుడా? గాంజు అంటే శిష్యుడు అని అర్థం. మూషూజీ అంటే చైనా భాషలో గురువు అని అర్థం. నేను నా మంత్రశక్తినంతా చైనాలో క్యూయోసీలు అభ్యసించాను, అంటే నేర్చుకున్నాను. మోషూజీ, మీరు ఒకసారి అమెరికాలో ఉన్న మా అన్నయ్య వాళ్ళ ఇంటికి రావాలి. లల్లె లల్లె లల్లె. గురుగారు వస్తానంటున్నారు. మీ పాస్పోర్ట్ నెంబర్ అవి ఇస్తే వీసా తీసుకుంటాం. మా గురువుగారి పాస్పోర్ట్ లేదుగా. గాంజు మోసూజీ, మరి చైనా ఎలా వెళ్ళారు? గోడ దూకి వెళ్ళాడయ్యా. నీకు అవసరమా? గాంజు మోసూజీ, ఇలాంటి ఫార్మాలిటీస్ అన్ని సామాన్య ప్రజలకు రా, మనకు కాదు. మనం సాజుశీలం. అంటే దేవుని కుమారుడని అర్థం. మోషీజీ, మొన్న మీరిచ్చిన మంత్రం పనిచేయట్లేదు. ఒకసారి వచ్చిన వాళ్ళను మళ్ళీ రానియొద్దన్నాను కదా. గాంజు అంటే సైనా మంత్రాలు కదా, పెద్దగా గ్యారెంటీలు ఉండవు. అమ్మా, ఇప్పుడు కొత్త మంత్రం చెప్తాను, బాగా దీక్షగా నేర్చుకో. మిషుబిషి, సుజుకో, హోండా హోండా హోండా. గురుగారు గురుగారు ఏమండి? ఎందుకు వెళ్ళిపోతున్నారు? నా ప్రాబ్లం క్లియర్ చేయడానికి ఇలాంటి మెకానికల్ సరిపోదు. అంత కరెక్ట్గా ఎలా చెప్పారు? మంత్రం పేరు చెప్పి కార్ల పేర్లు చెప్తున్నాడు, ఆ మాత్రం తెలీదా? కుర్రోడు సోర్పడుకుంటూ ఇట్టే పట్టేహాడు. గురువు గారికి అర్జెంటుగా మంత్రం మార్చమని చెప్పాలి. నేను ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. నా కల్లో ఒక దయ్యం పంచభూతాల సాయంతో చంపేస్తుంది. ఇప్పటికే 3 సార్లు చంపేసింది. 5వసారి కల్లో నన్ను చంపిన తర్వాత నేను నిజంగానే చనిపోతానట. ఇలా మీలో ఎవరికైనా జరుగుతుందా? అలా జరుగుతుంటే నాకేమైనా సలహాలు ఇవ్వగలరా? థ్యాంక్ యూ. ఇంకా లేవలేదా? రేయ్ అమర్, లేరా? ఫ్రెష్ అవ్వు, బయటికి వెళ్దాం.
ఎరా రాత్రి ఎక్కువైందా? ఇప్పుడు దాకా లేవలేదు? రే అమర్, ఏంట్రా ఇది? ఎఫ్బీలో ఇలా పోస్ట్ చేసావేంటి? నిజమేనా? నిజమేరా? మామూలుగా ఇలాంటి నువ్వు నమ్మవు, కానీ ఇలా పోస్ట్ చేసావంటే మ్యాటర్ చాలా సీరియస్ అని అర్థమైంది. ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నారు, మా గురువు గారు. ఒకసారి కలుద్దామా? వద్దురా, అలాంటి వాళ్ళని చాలామంది కలిశాను, కానీ యూజ్ లేదు. బహుశా ఇతను కలిసినా యూజ్ లేకపోవచ్చు. వేస్ట్ ఆఫ్ టైం. వారం రోజులు టూర్కి వెళ్ళొచ్చేసరికి చాలా విషయాలు తెలుసుకున్నావురా. పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నావు. మూసుకొని రెడీ అవ్వు. అయినా నాకు ఈ విషయం చెప్పాలనిపించలేదరా? మరీ అంత కానివాడిని అయిపోయానా? అది కాదురా. అహం బ్రహ్మాస్మి. గట్టిగా ఎవరు నువ్వు? నేనా? నువ్వే. నేనా? ఎందుకు వచ్చావు? నేనా? నువ్వు ఇలా చెప్తే వినవే నిన్ను. రావులమ్మనే. ఎందుకు వచ్చావు? అది నా వాణ్ణి పెళ్ళాడాలని చూస్తుంది, అందుకే దీన్ని చంపాలని వచ్చా. అది కుదరదు, వెళ్ళిపో. ఇది కుదరదు. దీన్ని చంపి దీని రక్తం తాగి అమ్మవారి పాదాల వద్ద 41 రోజులు దీక్షలో ఉంచిన ఆ నిమ్మకాయ తీసుకురా. ఇది ఎలా వెళ్ళదో నేను చూస్తా. అయ్యో, అమ్మాయికి ఏమైంది? ఏం పర్లేదు, కొద్దిసేపు అయిన తర్వాత మీ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళండి. నేను హాస్పిటల్ వెళ్తున్నాను, వీళ్ళని పంపించేసి నువ్వు త్వరగా వచ్చేసి. ఓకే సార్. బై ద వే, టుడే ఈవినింగ్ నేను అబ్రాడ్ వెళ్తున్నాను. ఓకే, ఈ వీక్లో ఉన్న అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేసి. షూర్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. మా అబ్బాయి రిపోర్ట్స్. మా అబ్బాయిని ఎలాగైనా మీరే కాపాడాలి. నువ్వు లోపలికి వెళ్ళి ఆ సెటప్ రెడీ చేయి. నీ పేరేంటి? మా అబ్బాయి మాట్లాడలేడు సార్. వాళ్ళని బయటికి తీసుకెళ్ళు. సార్ పదండి సార్, బయట పదండి అమ్మా. నిన్నే అడుగుతున్నా, నీ పేరేంటి? పవన్ కుమార్. ఓకే పవన్, మీ పేరెంట్స్ పేరేంటి? పవన్, నిన్నే అడిగేది, మీ పేరెంట్స్ పేరేంటి? అవును, నువ్వు అసలు మేడ నుంచి ఎలా పడ్డావు? అంత అవసరం ఏమొచ్చింది నీకు?
వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని పిలుచుకురా. ఏమైంది డాక్టర్? మా అబ్బాయి పరిస్థితి ఏంటి డాక్టర్? కౌన్సిలింగ్ ఇస్తే క్యూర్ అవుతుందా? కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది అతనికి కాదు, మీకు. అసలు మీ అబ్బాయికి ఏం జరిగింది అనుకుంటున్నారు? మేడ మీద నుంచి పడ్డాడు డాక్టర్. నిజమేనా? నిజమే డాక్టర్. పడలేదు, దూకాడు ఆత్మహత్య చేసుకోవడానికి. ఆత్మహత్య? వాడికి అంత అవసరం ఏముంది? మీరే కల్పించారు. మీరు ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు డాక్టర్. మీరే. మనం పిల్లలకు అవసరమైనవన్నీ క్షణాల్లో ఇస్తాం, కానీ వాళ్ళ ఆశయాలను మాత్రం అస్సలు అర్థం చేసుకోం. అది కాక వాళ్లను మనం ఎలా చూడాలనుకున్నామో మన ఆశల్ని వాళ్ళ మీద బలవంతంగా రుద్దుతాం. అలాంటప్పుడు పిల్లలు మనకి వాళ్ళ లక్ష్యాలను చెప్పుకోలేక, మీరు చెప్పినట్టు వాళ్ళు ఉండలేక అప్పుడప్పుడు ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటారు. బై ద వే, మీ అబ్బాయికి ఇది ఫస్ట్ టైం అనుకుంటున్నారా? కాదు, 3వసారి. మీ అబ్బాయిని మళ్ళీ బాగు చేసినా ఇలాగే ప్రయత్నిస్తుంటాడు. కాబట్టి ఇతన్ని ఇలాగే వదిలేయడం చాలా మంచిది. లేదు డాక్టర్, నా కొడుకు మళ్ళీ ఆత్మహత్య చేసుకునే అవసరం రాదు. కాదు కాదు, మళ్ళీ కల్పించాం. చిన్నప్పుడు వాడికి విమానం ఇష్టమంటే కొనిచ్చాను డాక్టర్. కానీ ఇప్పుడు వాడికి వాడే వచ్చి నానా నేను పైలట్ అవుతాను నానా అంటే ఒప్పుకోలేదు డాక్టర్. వాడిని మనిషిని చేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి డాక్టర్. సార్ నాకు డౌట్. అక్కడ మాంత్రికుల్లా ఇక్కడ సైకియాట్రిస్ట్లా రోగాలు నయం చేస్తున్నారు కదా, ఈ 2 విధానాలు మీకు ఎలా సాధ్యమయ్యాయి? అదైనా ఇదైనా రెండు మెదడుని కంట్రోల్ చేసే విధానాలే. ఎవరు దేనికి లొంగుతారో దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయడమే. హలో, నమస్తే సార్. శాస్త్రి, మార్నింగ్ బిజీగా ఉండి మాట్లాడడం కుదరలేదు. ఏంటి విషయం? మా ఫ్రెండ్ అమర్ గురించి మీకు ఛాన్సాలు చెప్పాను, గుర్తుందా సార్? అయితే వాడికి విచిత్రమైన ప్రాబ్లం ఉంది, దాని గురించి మీతో మాట్లాడాలి. మీరు అపాయింట్మెంట్ ఇస్తే వచ్చి కలిసి మీతో మాట్లాడతాను. సారీ శాస్త్రి, నాకు అర్జెంట్గా ఫారెన్ వెళ్ళే పని పడింది. 1 వీక్లో వస్తాను, అప్పుడు కలుద్దాం. అప్పటి వరకు కష్టం సార్. ఒకసారి మా వాడి ప్రాబ్లం వింటే మీకే అర్థమవుతుంది. ఐమ్ రియల్లీ సారీ శాస్త్రి, అంత టైం లేదు. ఓ పని చెయ్యి, నువ్వు నాకు అతని పేరు, పుట్టిన తేదీ, సమయం పంపించు, చూసి చెప్తాను. అలాగే సార్, మీకు మెయిల్ చేస్తాను. విను సార్, చెప్పండి సార్. శాస్త్రి, మీ వాడు దేవుణ్ణి నమ్ముతాడా? నమ్ముతాడు సార్. మరి దయ్యాన్ని? నాకు విషయం అర్థమైంది. అతని జాతకం ప్రకారం నాకు కొన్ని విషయాలు తెలిసాయి. ఇప్పుడు నేను చెప్పే విషయం ఎందుకు ఏమిటి అని సందేహించకుండా చేయండి. అలాగే సార్, మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాం సార్. మీరు ఈరోజే బయలుదేరి తిరువనంతపురం వెళ్ళండి. ఓకే సార్. ఇంకో విషయం, నేను రావడానికి 1 వీక్ పట్టొచ్చు. ఫోన్ కూడా పనిచేయదు. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అంతా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఈ టెంపుల్ చాలా పురాతనమైనదిలా ఉంది. దీని స్పెషల్ ఏంటి శాస్త్రి? మన పూర్వీకులు రాసిన తాళపత్రాలు ఇక్కడ ఉంటాయట. అందులో పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ జన్మల గురించి వ్రాసి ఉంటాయట. అందుకే డాక్టర్ మనల్ని ఇక్కడికి వెళ్ళమని ఉండుంటారు. ఇదంతా నీకెలా తెలుసు? గూగుల్ తల్లి ఉంది కదరా, అందులో వెతికా అంతే. పూజారి గారు ఎక్కడండి? అదిగో అక్కడ ఉన్నారుగా.
నమస్కారం. నమస్కారం గురుగారు. డాక్టర్ పంపింది వీళ్ళని అనుకుంటా. నాయన మీ సమస్య ఏమిటి? స్వామి, వీడు నా స్నేహితుడు. వీడిని కలలో ఒక అమ్మాయి చంపేస్తుంది. అది కూడా పంచభూతాల సహాయంతో. 5వసారి నిజంగానే చంపేశానంటుంది. ఏది బాబు, నీ చేయి చూపించు. ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి. అదేంటి ఏం చెప్పకుండా లోపలికి వెళ్ళిపోతున్నాడు? ఇదిగో బాబు, నీకు సంబంధించిన తాళపత్రాలు. భూత, వర్తమాన భవిష్యత్తులు ఇందులో రాసి ఉన్నాయి. ఈ పెట్టేంటి స్వామి? ఈ తాళపత్రాలతో పాటు ఈ పెట్టెను కూడా మీకివ్వమని ఇందులో రాసి ఉంది. ఇది మీకు ఉపయోగపడుతుంది. అవునరా, ఇందులో అదే రాసుంది. మీకు గ్రంథకం చదవడం వచ్చా బాబు? వీడు ఇండియాలో అంతరించిపోతున్న భాషలపై రీసెర్చ్ చేస్తున్నాడు స్వామి. అలా వీడికి అన్ని భాషలు వచ్చు. అలాగా, మంచిది నాయన. మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ పెట్టెను అమావాస్య నాడే తెరవండి. ఇంకో 2 రోజుల్లో అమావాస్య వస్తుంది. ఆ రోజు మీ కార్యక్రమం మొదలు పెట్టండి. అంతా మంచి జరుగుతుంది. శుభం ఉంటాం భూయా. గురువుగారి ఫోన్ కలవట్లే కదరా, ఏం చేద్దాం? నా ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుందని తెలిసిన ఏ అవకాశాన్ని నేను వదులుకోలేను. గురువుగారు వచ్చేంత వరకు ఆగుదామా? మీ గురుగారు వచ్చేంత వరకు ఎదురు చూడడానికి ఆయన వెళ్ళింది గుడివాడ కాదు, లండన్. అతని కోసం ఎదురు చూడడానికి నేను చేసేది నా పెళ్లి పనులు కాదు, చావు నుండి నన్ను నేను రక్షించుకోవడానికి నేను చేస్తున్న పోరాటం. ఇది ఏ లాంగ్వేజ్ అర్థం కావడం లేదు. దీన్ని దేవనాగరి లిపి అంటారు. ఇందులో నీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ జన్మల గురించి రాసి ఉంటుంది. నీ పూర్వజన్మ గురించి తెలుసుకుందామా? వాటి గురించి ఎందుకురా, ముందు ఈ జన్మ గురించి, నా ప్రాబ్లం గురించి, దానికి సొల్యూషన్ దొరికే ఛాన్స్ ఉందేమో చూడు. ఓకే ఓకే, అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నా చిన్నప్పుడే పితృయోగం, విదేశాల్లో విద్య, జన్మతః శ్రీమంతుడని నీ గురించి చాలా క్లారిటీగా రాసింది. కానీ స్వదేశీ ఆగమనం చేసిన 25 సంవత్సరాల తర్వాత ఒక పెద్ద దోషం వల్ల నువ్వు చనిపోతావని రాసిందిరా. అయితే ఈ యాగం చేయడం వల్ల ఈ దోషాన్ని కొంతవరకు నిర్మూలించే అవకాశం ఉందని ఇందులో రాసిందిరా. ఆ యాగాన్ని ఎలా చేయాలి? అందులో ఏమైనా రాసుందేమో చూడు. ఇందులో యాగం గురించి అయితే ఏం లేదు, ఇందులో ఉందేమో చూద్దాం. ఎస్, దీంట్లో యాగం ఎలా చేయాలో రాసిందిరా. అదెలా ఇవ్వు. ఈ యాగం చేయాలంటే నీతో పాటు ఇంకో 4 కావాలి. 5 మంది కలిసి ఈ వస్తువులను ఉపయోగించి పంచభూతాలతో తమ ఆత్మలను మమైకం చేసి అష్టదిక్పాలకుల సాక్షిగా 13 దశలలో ఈ యాగాన్ని పూర్తి చేయాలట. ఇది మొదటి నియమం. ఈ యాగం చేస్తున్నంత కాలం ఈ ఇంటిని సురక్షా కవచంతో బందీ చేయాలట. అందుకు సంబంధించిన వస్తువులన్నీ దీంట్లోనే ఉన్నాయంట. ఇది 2వ నియమం. ఈ యాగ సమయంలో అనిమయ కర్మల వల్ల కొన్నిసార్లు పిచ్చివాళ్ళు అయిపోవచ్చు, ఒక్కొక్కసారి చనిపోవచ్చు కూడా. అందువల్ల జాగ్రత్త వహించండి అని కూడా రాసుంది. ఓకే, ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? ఎప్పుడంటే అప్పుడు కాదు, ఇంకో 2 రోజుల్లో అమావాస్య ఉంది. అప్పుడు దాకా ఇంటి చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేద్దాం. ఇప్పుడు చెప్పు, ఏం చేయాలి? ఈ మొత్తం యాగాన్ని ఎలా పూర్తి చేయాలి? ఇదే మొదటి దశ. ఇది అగ్నిదేవునికి సంబంధించింది. నీ ఆత్మని అగ్నితో మమైకం చేసే దశ. మొత్తం రాస్తుంది కానీ చివర్లో ఈ అక్షరాలు అర్థం కావట్లేదురా. ఇప్పుడు చేసేదాని గురించి చెప్పరా, మిగతాది పని అయితే చూద్దాం. ఈ వెలగని కాగడాన్ని అగ్నేయ దశలో ఉంచి అందులో ఈ నల్ల పసుపు వేసి
ఇందులో ఉన్న మంత్రాన్ని జపిస్తే యాగం పూర్తయ్యే లోపల ఈ కాగడ వెలుగుతుందంట. వినడానికి సిల్లీగా లేదు. అంతే, మానవ నైజం. జరగలేదనుకో మూడో నమ్మకం అంటాం. అదే నిజంగా జరిగిందనుకో మ్యాజిక్ ట్రిక్స్ అని కొట్టిపడేస్తాం. ఇందులో ఉండే కెమికల్ రియాక్షన్ వల్ల అలా జరిగింది ఇలా జరిగిందని చాలామంది మేధావులు మేధావితనంగా చెప్తూ ఉంటారు. అక్కడ ఒక లాజిక్ మిస్ అయ్యారు. ఆ కెమికల్ అక్కడికి ఎలా వచ్చింది, దాన్ని ఎవరు సృష్టించారు, ఆ విధంగానే ప్రవర్తించాలని ఎవరు నిర్ణయించారు? అంటే దాన్ని బట్టి ఏదో ఒక శక్తి ఉన్నట్టే కదా. మహానుభావ, అర్థమైంది. ఇక చాలు. చదువంటే బోరు కొట్టి రీసెర్చ్ పేరుతో ఇండియాకు వచ్చి ఏదో హ్యాపీగా ఉందాం అనుకుంటే ఈ రూమ్లో నువ్వు, ఆ కళలో అది నాకు రకరకాల సబ్జెక్టులు నేర్పిస్తున్నారు. అది చాలక బోనస్ కింద అప్పుడప్పుడు ఈ సుప్రభాతం మొదలుపెట్టావు. స్టార్ట్ చేయి. వెలిగించు. ఇంతసేపు అయినా వెలగట్లేదేంట్రా? ఇందాకేదో పెద్ద పెద్ద డైలాగులు వేసావు కదరా, ఇప్పుడేమంటావు? మీలాంటి జ్ఞాన సంపన్నులు అప్పుడప్పుడు మాలాట వాళ్ళని కూడా నమ్మాలి. ఇంకా ఎందుకు ఈ కాగడ, తీసి పడాయిక. హలో అమ్మా. బాబు ఎలా ఉన్నావు? ఫోన్ కూడా చేయట్లేదేంట్రా? ఇక్కడ నా పని కాగానే వచ్చేస్తానమ్మా. ఓకే, బాయ్ అమ్మా. కల్లో నాకు ఇలా జరుగుతుందని అమ్మకి తెలియకూడదు. ఏం చేయాలి? మొదటి దశ సక్సెస్ అయినందుకు హ్యాపీగా ఉండకుండా ఇలా డల్గుండవేంట్రా? రాత్రి జరిగింది నిజమైతే నా కల కూడా నిజమే. అంటే నేను చనిపోవడం కూడా నిజమే కదరా. ఇన్ని రోజులు నా కల నిజమా కాదా అని డౌట్ ఉండేది. కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. నాన్న చిన్నప్పుడే చనిపోతే ఏ కష్టం తెలియకుండా పెంచిందిరా అమ్మ. నేను చనిపోతే అమ్మ పరిస్థితి ఏంట్రా? ఏ నీకేం కాదురా. లేదు, నేను బ్రతకాలి. ఐ వానా లీవ్. కమాన్, రెండో దశకు ప్రిపేర్ చేయి. చెప్పా కదరా, రెండో దశకి ఇంకోరు కావాలని. అలా మొత్తం నలుగురు కావాలరా. ఎలారా? పిచ్చోళ్లే కావచ్చు, ప్రాణాలే పోవచ్చు అన్నావు. తెలిసి అంత రిస్క్ ఎవడు చేస్తాడరా మనకి? వీఆర్ ఆల్సో ఫేసింగ్ సేమ్ ప్రాబ్లం. షెల్ వి మీట్? దిస్ ఇస్ సాగర్. హే హాయ్. హలో. హాయ్. హలో. హలో. తన పేరు సంగవి. మేమిద్దరం త్వరలోనే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. కానీ మాకు ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం గురించి ఎవరికి చెప్పినా చాలా సిల్లీగా ఫీల్ అవుతున్నారు. స్వామీజీని, సైకాట్రిస్టులని కలిసాం, కానీ పని అవ్వలేదు. కనీసం వాళ్ళకి మా ప్రాబ్లం కూడా అర్థం కాలేదు. కానీ మీ ప్రాబ్లం మా ప్రాబ్లం చాలా దగ్గరగా ఉంది. అందుకే మీతో షేర్ చేసుకుందామని వచ్చాం. ఇంతకీ ఏంటి మీ ప్రాబ్లం? లాస్ట్ మంత్ తన బర్త్డే నాడు స్పెషల్గా సెలబ్రేట్ చేద్దాం ప్రిపేర్ చేస్తున్నాను. త్వరగా రా డార్లింగ్. వస్తున్నా. నువ్వు ఫోన్ కట్ చేసేలోపు అక్కడ ఉంటా. ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు?
స్టైల్లో చెప్తే కానీ అర్థం కాదే. ఏయ్! నాకు చాలా భయంకరమైన కల వచ్చింది సాగర్. సేమ్ నాకు కూడా అలాంటి కల వచ్చింది. నాకెందుకో భయంగా ఉంది సాగర్. భయపడకు, నేనున్నాను కదా, ఏం కాదు. అప్పటి నుండి మేమిద్దరం ఎప్పుడు కలవాలన్న ఆలోచన మా మైండ్లో వచ్చినా ఇలాగే జరుగుతుంది. అది బాస్ జరిగింది. అది యాదృచ్ఛికమా లేక కల్పితమా నిజమా అర్థం కాక పిచ్చెక్కిపోతుంది. మా ప్రాబ్లం మీ ప్రాబ్లం ఒకేలా ఉంది కదా, దీనికి సొల్యూషన్ ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా ఉంది. మీరు నన్ను నమ్మితే నా దగ్గర ఒక మార్గం ఉంది. నమ్మకపోవడానికి మా దగ్గర వేరే ఛాన్స్ లేదు భయ్యా. వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకునే స్థితిలో మేము లేము. ఇంతకీ ఏంటా మార్గం? మీరు ఒకసారి నాతో రండి. నువ్వు హాస్టల్కి వెళ్ళు, నేను వచ్చి కలుస్తా. ఓకే. ఈ యాగానికి సంబంధించిన తాళపత్రాలు ఇందులోనే ఉన్నాయి. ఈ తాళపత్రాల్లోనే ఆ దశల గురించి వివరించి ఉన్నాయి. ఓకే భయ్యా. ఇది పంచజన్య శంఖం. దీన్ని 5వ దశలో వాడాలి. ఇది వాయువుకి ప్రతీక. ఇది 2వ దశ. ఈ దశలో మొదటి వ్యక్తి, 2వ వ్యక్తి ఉండాలి. ఆకాశంలో ఆత్మని మమైకం చేసే దశ. బాసు, నేను చెప్పిన ఫ్లాష్ బ్యాక్ మీరు నమ్మలేదు కదా? ఎందుకు అలా అడిగారు? నేను చెప్పింది విచిత్రంగా ఉంటే మీరు చెప్పింది చిత్ర విచిత్రంగా ఉంది బాసు. నమ్మడం కొంచెం కష్టమే అయినా వేరే దారి లేదు, ప్రయత్నిద్దాం. ఇంతకీ మీ ఇద్దరు ఎవరు కూర్చోబోతున్నారు? మొదటి రిస్క్ నేనే చేస్తాను బాస్. ఈ రాగి నాణంని ఇద్దరు పట్టుకొని తాళపత్రంలో ఉన్న మంత్రాన్ని కళ్ళు మూసుకొని జపిస్తూ ఉండాలి. నేను నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు జరిగింది కలో నిజమో తెలియట్లేదు. అవును, ఆ మెరుపు నీ చేతిని తాకినప్పుడు నీకేమనిపించింది? మన ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుందేమో అనిపిస్తుంది. 2వ దశ సక్సెస్. హే, నిన్న జరిగిన ఆకాశయానం చాలా అద్భుతంగా అనిపించింది. దీన్ని బట్టి చూస్తే మన ప్రాబ్లంకి ఏదో సొల్యూషన్ దొరుకుతుందేమో అనిపిస్తుంది. సో నువ్వు కూడా ఈ యాగంలో ధైర్యంగా పాల్గొను. నాకు చాలా భయంగా ఉంది సాగర్. భయపడకు, నేనున్నాను కదా. యాగం చేయడానికి అంతా సిద్ధంగా ఉంది. పదండి వెళ్దాం. శాస్త్రి, ఏమీ అవ్వదు కదా శాస్త్రి? మీకు మీ ప్రేమ మీద ఉన్న నమ్మకం, మా స్నేహానికి ఉన్న శక్తి మనల్ని కాపాడుతుంది. సో మరేం భయం లేదు, పదండి. ఈ దశ భూమికి ఆత్మని విలీనం చేసే దశ. ఈ దశలో భూమి తన సహనాన్ని కోల్పోతుందని రాసుంది. ముఖ్యంగా ఈ దశ నీతోనే కాబట్టి నీకే చెప్తున్నా. ఏం జరిగినా సరే యాగం పూర్తయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లో కళ్ళు మధ్యలో తెరవకూడదు. ఈ మంత్రాన్ని మధ్యలో ఆపకూడదు. ఇదిగో ఈ మంత్రాన్ని చదవండి. ఒకవేళ ఆపితే ఏమవుతుంది? నీతో సహా అందరూ పిచ్చోళ్ళైపోతారు. మొదలు పెట్టండి.
మీరు ఇలాగే మంత్రాన్ని చదువుతూ కంటిన్యూ చేయండి. ఇక్కడ మీరు మాత్రమే ఉండాలి. మూడో దశ విజయవంతంగా ముగించారు. కానీ ఇంత ప్రణయాన్ని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దూరం నుంచి చూస్తున్న నాకే ఒళ్ళు జలధరించింది. ప్రణయమా? ఎస్ ప్రళయమే. భూమి ఒళ్ళు విడుచుకొని ఆకలి ఆకలి అంటూ మిమ్మల్ని మింగేయనీకి వచ్చింది. ఎవడరా నువ్వు? సమయానికి నేను రాకపోతే మీ పరిస్థితి ఏమయ్యేది? నువ్వు మమ్మల్ని కాపాడావా? సిలిండర్ మీద బస్ తక్కువ తెసినట్టు విచిత్రంగా ఉన్నావు. నేను ఒక అద్భుతాన్ని, ఎవరు ఊహకు అందని అద్వితీయ జగత్తులో తారా జువ్వని. ఏదో ఒక డాష్ గాడివి, నీకు అంత సీన్ లేదు. బయటికెళ్ళు. నేను ఇక్కడికి వచ్చింది వెళ్ళడానికి కాదు, మీతో పాటుండి ఈ పనులను చక్కదిద్దనీకి. నాకు తెలుసు మీకు నాతో చాలా అవసరం ఉందని. అదే ప్యాకెట్ నువ్వు తీస్తుంది, నేను ఇది సమరం. బాబా కౌంటింగ్ స్టార్ట్స్ నౌ. 1 2 3 ప్యాకెట్ తీసేదానికంటే బస్తా తీసేస్తే 7 8 పట్టు. 9. ఆగండి, ఏ వాడిని మనతోటే ఉండనివ్వండి. వీళ్ళు వాస్తు ప్రాబ్లం చాలా ఉందిరా. వీడు మనతోనా? ఇంత ప్రళయాన్ని చూసిన తర్వాత కూడా వాడు మనతోటే ఉంటానంటున్నాడంటే ఉండని. అతిగా ఫ్రెండ్స్ మాట అయిన మొగాడు, అప్పుడప్పుడు పేరెంట్స్ మాట అయిన ఆడది బాగుపడ్డాడు చరిత్రలోనే లేదురా. నువ్వు తెలివైనోడివి. నా రూమ్ ఎక్కడా? రేయ్, ఒక దగ్గర తిన్న కూర్చోలేవారా? చూడు బ్రదర్, ఇంటికి ఏదో వాస్తులోపం ఉంది, అదేదో కనిపెడుతున్నా. రేయ్, నీ బాడీలో ఒక్క పాటైన వాస్తు ప్రకారం ఉందారా? వాస్తు గురించి నువ్వు మాట్లాడుతున్నావు. చైనా వాడు చీప్ గా తయారు చేసిన రోబోలా ఉన్నావు. బాస్, పెద్ద మనిషితో మాట్లాడి తీరిదేనా? కొంచెం వయసు కాకపోయినా ఆయన శరీరానికైనా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. పెద్ద మనిషి అంటే నేనేనా? ఆ, నువ్వే. అసలు నీ ప్రాబ్లం ఏంటి? మాతో ఎందుకు కలవాలనుకుంటున్నావు? చెప్తాను, అదొక పెద్ద కథ. మధ్యలో ఎవ్వరూ మాట్లాడొద్దు. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, మళ్ళీ చెప్తా. ఇంగ పారే ఏనా తీసుకో. ఈసారి తీసుకో. ఈ ఆటాడ దాంట్లో నా భూతో నా భవిష్యత్తు అన్నా నువ్వా? అంటే ఏంట్రా? నిన్ను తిట్టడానికి బూతులుండో, నీతో ఉన్నవాడు భవిష్యత్తు ఉండదని అర్థంరా. అక్కడేమో మీ నాన్న సాగు బతుకులు అంటే నువ్వు బొమ్మ ఆడతావా? చాబతుకున్నాడా? పోలేదా? పోతాడరా. నీతో ఏదో ఆఖరి మాట చెప్పి పోవాలని చూస్తున్నాడు. అది కానీ చెప్పకుండా పోయాడు అనుకో, ఆత్మయ్య నీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. తర్వాత నీ ఇష్టమే. సరే పరా. నడు. ఏంటి ఏదో మాట్లాడన్నవాట? అవునరా, చాలా కాలం నుంచి నీకు చెప్పాలనుకున్నాను. నువ్వెప్పుడు నీ వ్యసనాలు ఎదుర్కొని బాగుపడతావు అప్పుడు చెప్పాలనుకున్నాను. కానీ నువ్వు మారేలా లేవు. నేను ఎక్కువ సమయం బతికేలా లేను. అందుకే వజ్రాలు దాచిన చోటు గురించి నీకు చెప్పాలనుకున్నాను. దగ్గరకు రారా. నేను నవాబు గారి ఆస్థానంలో పనిచేసేటప్పుడు. ఒక్క నిమిషం నాన్న, ఇక్కడ వేసిన చాలు, బయటికి వెళ్ళేడవండి. మా నాన్నతో నేను పర్సనల్గా మాట్లాడుకోవాలి. వెళ్ళండి, అందరు వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి, మా మూలం కూర్చొని ఆడండి. అప్పుడు అక్కడ కొన్ని వజ్రాలు తీసి దాచాను. అవి అవి చెప్పు నానా. నానా 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 లేనా నానా లేనా నానా లేనా నానా లేనా? ఏమన్నా చెప్పాడా? ఎలా చెప్తాడనుకుంటున్నావా? ఆ చెప్తే దగ్గరికి వెళ్ళి ఇలా కడితే చెప్తాడనుకుంటున్నావా?
ఒక పని చేద్దాం, మా గురువు గారికి మీ నాన్న గురించి చెప్దాం. ఆయన ఏం చేయాలో చెప్తాడులే. చెప్తాడంటావా? నాది బాధ్యత. ఎవరి బండబాబు? నా స్నేహితుడు మోషిజీ. క్యూజియో గురువుగారు కూకోమంటున్నారు. మా గురువు సిస్టమ్ ఇండియాదైనా ఓఎస్ మాత్రం చైనాది. అంటే గురుగారు ఇండియాలో పుట్టిన మంత్రాలు మాత్రం సైనాలో నేర్చుకున్నాడని చెప్తున్నారు. గాంజు మోషుజీ, ఇతనికి ఏం కావాలి? వీడికో ప్రాబ్లం వచ్చింది మోషిజీ. వీడే చూడటానికి ప్రాబ్లం లా ఉన్నాడు. వీడికి ప్రాబ్లం ఏంటమ్మా? చెప్తాను మోచూచి. మా బాబు నవాబుల్ దగ్గర పనిచేసేవాడు. వాళ్ళ దగ్గర వజ్రాలు దాచిపెట్టాడు. నాకు చెప్పకుండా చనిపోయాడు. దానికైనా సొల్యూషన్ ఉంటుందా మోచూచి? అందరికి శని అనేది వచ్చి వెళ్తూ ఉంటుంది. నీకు మాత్రం డిఫాల్ట్ యాప్. అలా జరగడంలో ఏమాత్రం తప్పులేదు. దీనికి పరిష్కారం ఏం లేదా మోచూచి? దీనికి రెండే మార్గాలున్నాయి. ఒకటి, నువ్వు ఆత్మలోకానికి వెళ్ళి అక్కడ నువ్వు మీ నాన్నని కలుసుకోవటం. రెండు, కర్మకాండలు ఘనంగా జరిపిస్తే మీ నాన్న ఆత్మ సంతృప్తి పడి ఆయన నీ కల్లోకి వచ్చి చెప్పటం. అరే పాపి, ఏమిట్రా ఆలోచిస్తున్నావు? ఆత్మలోకానికి వెళదామనా లేక కర్మకాండలు జరిపిద్దామనా? ఏమిట్రా తలుపుతున్నావు మూర్ఖుడా? ఆత్మలోకానికి వెళ్ళటం చాలా కష్టం గాని వెళ్ళి కర్మకాండలు ఘనంగా జరిపించుకో. ఆ వజ్రాల గురించి తెలుసుకోవాలని మా నాన్న కళ్ళలోకి వస్తారని ఆటో అమ్మేసి అంత్యక్రియలు చాలా గ్రాండ్ గా చేశాను. ఆ సమయంలో విద్యానవనంలో సేవ తీరుతుండగా మా మెదడుకు తగిన ఆలోచన మీతో చేరి మీ యాగంలో పాల్గొని మా పితృవారి ఆత్మలతో చర్చించి ఆ వజ్రాల గురించి తెలుసుకోవాలని మా దివ్య ఆలోచన. ఎలా ఉంది బ్రదర్? అది దివ్య ఆలోచన కాదురా, దిక్కుమాలిన ఆలోచన. సరేరా, వీడు మొత్తానికి చాలా పెద్ద ప్లాన్లో ఉన్నాడు కానీ నువ్వు 4వ యాగానికి ప్రిపేర్ చేయి. చెప్పరా పాపారావు. అరే, మీ నాన్న దయ్యాన్ని వదిలిపించే ముందు ఏదో మంత్రం చెప్తారు కదరా, ఒకసారి చెప్పరా. రే, అది దైవ రహస్యరా, ఎవరికి చెప్పకూడదు. అరే, వాళ్ళు నా మీద ఆశలు పెట్టుకున్నారా, తర్వాత నీ ఇష్టం. ఆ మంత్రం నా ఫ్రెండ్ వాని ఒకే ఒక్క కారణంతో చెప్తున్నాను, ఎవరికి చెప్పకరోయ్. రాసుకో. చెప్పెత్తుకో. చెప్పెత్తుకో. చాటెత్తుకో. చెంబు నిండా నీళ్ళెత్తుకో. చెప్పెత్తుకో. చాటెత్తుకో. చెముండా నీళ్ళెత్తుకోనా? ఇంతేనా? బాయ్ బాయ్, మళ్ళీ చేస్తా. మంత్రం కావాలంటే మంత్రం. మంత్రం ఇటు బొక్కని. యాగం మధ్యలో కళ్ళు తెరవద్దని చెప్పానుక, ఎందుకు తెచ్చావురా? మేము తెరవలేదు, మా మనోనేత్రంతో వీక్షించాము బాలక. ఇంకోసారి గ్రంథికంలో మాట్లాడానుకో నీ నవరంధ్రాలో ఇంధనం పోసి చంపేస్తా. నువ్వెందుకు బాస్ టెన్షన్ పడతావు? సూర్యుడి మీద టార్చ్ చేస్తే ఏమైనా లాభం ఉందా? అలాగే మన పాపరం తిట్టుకుంటే ఏం లాభం లేదు. సూర్యుడు అంటే ఎవరు? నువ్వేరా. థ్యాంక్స్ భయ్యా. నీకు ఇంకా మ్యాటర్ అర్థం కాలేదైతే. ఏదో ఒకటి, దశ పూర్తయింది కదా, ఇప్పుడు 5వ మనిషి కావాలి. దాని గురించి ఆలోచించండి. ఆలోచన ఎందుకు, మన శాస్త్రిని కూర్చోబెడదాం. నేను కూర్చుంటే ఇవన్నీ ఎవరు చేస్తారు? తిండి లేకుండానే యాగం చేస్తావా? అరే అమర్, వీడియో కాల్ రా. నేను మీలాగే ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నాను. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. ప్లీజ్ ప్లీజ్. ఏ ఫోన్ ఇవ్వు. నమ్మకండి. ఈ అమ్మాయి పిచ్చిది. పిచ్చిదా? 5th మెంబర్ దొరికిందేమో అనుకుని హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీకంటే ఇలాంటి ఎఫెక్ట్స్ కొత్త కాబట్టి ఇలా ఉంటుంది, నాకంటే అలవాటు అయిపోయింది. కరెక్ట్ నిధి గురించి చెప్పే టైంలో నా కొడుకు సారీ డాడ్ చనిపోవాలా? ఆ టైంలో నాకు ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. నువ్వేం బాధపడకరా,
నీ దరిద్రం అక్కడితో ఎండైపోలేదు. మా రూపంలో ఎప్పుడు నీతోనే ఉంటుంది. థ్యాంక్స్ భయ్యా, నీ రుణం ఎప్పుడు మర్చిపోను. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావురా? ఆ అమ్మాయిని తీసుకురావడానికి. ఆ అమ్మాయి పిచ్చిది కదా, తీసుకొచ్చి ఏం చేస్తావు? ఆ అమ్మాయి పిచ్చిది కాదు. ఎలా చెప్పగలవు? పిచ్చిదే అయితే తను మనలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుందని అంత క్లారిటీగా చెప్పదు. ఆ అమ్మాయి మాటలు చూపులు ఎక్కడ పిచ్చిదాన్ని అనిపించడం లేదు. తనేదో పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు అనిపిస్తుంది. నేను వెళ్ళి తీసుకొస్తాను. నాకు కొంచెం పని ఉంది, బయటికి వెళ్ళొస్తా. శాస్త్రి కూడా బయటికి వెళ్తున్నాడు. త్వరగా చెప్పిన మంత్రప్రయోగం ఈజీగా అయిపోతుంది. అప్పారావు, కొంచెం వాటర్ ఇస్తావా ప్లీజ్? కరెక్ట్ టైంకి అడిగేవరా. ఈ మంత్రం మాత్రం మర్చిపోవద్దు. చెప్పెత్తుకో, చాటెత్తుకో, చెంబు నిండా నీళ్ళు ఎత్తుకో. ఈ వైగ్ర పౌడర్తో మీకు పట్టిన దయ్యాన్ని వదిలిస్తా. రెడీ? కుచ్చిక్కు 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 కుచ్చిక్కు. ఏయ్ టేక్ ఇట్. ఏంటి పాపారావు, ఏదో కలిపినట్టున్నావు? మీరు చాలా హాట్గా ఉన్నారు కదా, కూల్ కావాలని చెప్పి నిమ్మకాయ రసం పిండి ఇచ్చాను. తేడాగా ఉందే. చెప్పెత్తుకో, చాటెత్తుకో, చెంబు నిండా నీళ్ళెత్తుకో, చాటెత్తుకో. తల్లి పాపారావు భయపడమా? కరెంట్ వచ్చింది, శాస్త్రి గడు వచ్చాడు. పాపారావు, పాపారావు. అయ్యో మళ్ళీ ఇక్కడ ఉన్నాడే. అయ్యో, ఈ పాపారావు మాతో సెక్సువల్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నాడు. అది తెలిసింది మేము ఓ చిన్న ఆట ఆడుకున్నాము అంతే. పాపారావు బయటికి రా. పెద్దగా ఇంట్లో ఏం వాస్తు ప్రాబ్లం ఏం లేదు. భయపడ్డావా?
మొత్తానికి మరొకడు అమ్మాయిని తెచ్చేశాడు. వెళ్ళి ఫ్రెష్ అవ్వు. రా. శాస్త్రి, రేపు 5వ దశకు ప్రిపేర్ చేయి. అలాగే. ఇవిగో ఇంకా కావాలంటే లోపలున్నాయి. ఓకేనా? వెళ్ళు. ఏంటి నీ ప్రాబ్లం? మాది చాలా చిన్న అందమైన ఫ్యామిలీ. మా అమ్మా నాన్న వాళ్ళది లవ్ మ్యారేజ్. అందువల్ల బంధువులు ఎవరూ లేరు. 6 months బ్యాక్ నాకు పెద్ద యాక్సిడెంట్ అయింది. అప్పుడు నేను కోమాలోకి వెళ్ళిపోయాను. ఈ మధ్యనే కోమాలోంచి బయటకు వచ్చాను. ఆ రోజు స్లోలీ ఓపెన్ యువర్ ఐస్, స్లోలీ ఓపెన్ యువర్ ఐస్, స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. వాళ్ళెవరు డాక్టర్? నన్నే చూస్తున్నారు. వాళ్ళు పేషెంట్స్. ఏమైంది? ఏం లేదు. రేపే నేను డిశ్చార్జ్ చేస్తాం. హే హే నిన్నే. ఆటో ఆటో ప్యాసింజర్స్ ఉన్నారుగా, వెళ్ళండి. అలా నేను పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నానని నన్ను తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడ కూడా అందరూ నన్ను పిచ్చిదానిలాగానే చూశారు. కానీ ఒక గాడ్ బాబాయ్ మాత్రం నాకు మొదటి నుంచి సాయం చేశారు. అతని ఫోన్తోనే నేను మీకు కాల్ చేశాను. కానీ అది వేరే గాడ్ లాక్కున్నాడు. అతని నుంచి తప్పించుకొని పారిపోతుండగా మీరు వచ్చారు. అవునా? ఇక్కడ దయ్యాలు కనబడుతున్నాయా? ఇక్కడ చాలా ఉన్నాయి. చెప్పెత్తుకో చాటెత్తుకో చెమ్ము నిండా నీళ్ళెత్తుకో, చెప్పెత్తుకో చాటెత్తుకో చెమ్ము నిండా నీళ్ళెత్తుకో. ఇక్కడ నిజంగా ఆత్మలున్నాయా? లేవు. ఇంటి చుట్టూ చాలా ఆత్మలున్నాయి కానీ లోనికి రాలేకపోతున్నాయి. మనం చేసే ఈ యాగం భంగం కాకుండా ఉండేందుకు ఈ ఇంటి చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశాం. లేకపోతే ఆత్మలోకం చేసే ఈ యాగం మధ్యలో భంగం చేయడం కోసం ఆత్మలన్నీ ప్రయత్నిస్తూ ఉంటాయి. ఓకే, 5వ దశ స్టార్ట్ చేద్దామా? పంచభూతాల్లో ఇది చివరి దశ. ఆత్మల మమేకం పూర్తయింది. ఇలాగే ఎలాంటి అడ్డంకులు లేకుంటే మిగతా దశలు కూడా పూర్తి చేయొచ్చు.
ఎవర్రా రే తమ్ముంటే ముందుకొచ్చి కొట్టండి రా అందరి దగ్గరికి రండి. జీవితం సమయానికి మీరు రాకపోయి ఉంటే మా పరిస్థితి ఏంటి సార్? ఇంత ఫులిష్గా ఈ యాగాన్ని ఎలా మొదలు పెట్టారు? నేను రావడం కాస్త ఆలస్యమై ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలుసా? అంచనా వేయడానికి కూడా ఆధారాలేవి ఉండేవి కావు. అయ్యిందేదో అయిపోయింది. ఈ యాగాన్ని ఇంతటితో ఆపేద్దాం సార్. కుదరదు. ఈ యాగాన్ని మధ్యలో ఆపరాదు. అలా ఆపితే దాని పర్యావసారం ఊహించడం కూడా కష్టమే. తప్పదు. దీన్ని పూర్తి చేయాల్సిందే. అసలు ఏమైంది సార్? ఆత్మలన్నీ వీళ్ళని ఆపడానికి ఎందుకు ట్రై చేస్తున్నాయి? ఈ విశ్వంలో ప్రతి చర్యకి కొన్ని నిర్దిష్టమైన హద్దులుంటాయి. వాటి నియమాల ప్రకారం వాటి హద్దు మీరినంత వరకే ప్రకృతి ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే వాటి హద్దు మీరుతామో అప్పుడు ప్రకృతి ప్రళయ కోపాగ్నికి బలి కావాల్సిందే. మరేం చేద్దాం డాక్టర్? వేరే మార్గం లేదు. ఈ యాగాన్ని పూర్తి చేయాల్సిందే. ఇక నుండి నేను కూడా మీతో నుండి ఈ యాగాన్ని పూర్తి చేసి వెళ్తాను. సందీప్, ఇంకో 10 days వరకు నా అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేయి. మీరు ఏమన్నా చేసుకోండి సార్, నేనైతే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఒక్క రోజు కూడా ఉండలేను. దీనమ్మ జీవితం. ఆటోలోకి ప్యాచ్లు వేసుకున్నా బతకొచ్చు. నిన్ను మొదటి రోజు చూసినప్పుడు అనుకున్నాను రా నువ్వు మధ్యలో వెళ్ళిపోతావని, కానీ ఇన్ని రోజులు ఉంటావు అనుకోలేదు. బాబు థ్యాంక్స్, బయలుదేరు. శాస్త్రి, అలా కుదరదు. ఇతని స్థానంలో వేరొకరిని భర్తీ చేయాల్సిందే. అసలేంటి నీ ప్రాబ్లం? ప్రాబ్లం అని సింపుల్ గా అంటారేంటి సార్? ప్రాణాలు పోయేలాగా ఉన్నాయి. ఆస్తి కోసం ప్రాణాలు అడ్డు పెట్టచ్చు, కానీ ప్రాణాన్ని పణంగా పెట్టలేము సార్. చనిపోతావేమోనని భయంతో వెళ్ళిపోవాలనుకుంటావు, అంతేనా? నీ నాలెడ్జ్కి అర్థమయ్యేలా చిన్న విషయం చెప్తాను విను. ఒక ఊరిలో ఎంతో మంది జాతకాలు చూసి వాళ్ల జనన మరణాలు గ్రహించి చెప్పే గొప్ప జ్యోతిష్కుడు ఉండేవాడు. అతనికి ఒకరోజు ఒక సందేహం వచ్చింది. అందరి జనన మరణాలు నాకు తెలుస్తున్నాయి కదా, మరి నా జాతకం ఎట్లుందో తెలుసుకుందామని తెరిచి చూస్తే రేపు మధ్యాహ్నం ఫలానా సమయంలో చనిపోతామని రాసుంది. చావు నుంచి తప్పించుకోవడానికి అతనికి తెలిసిన రకరకాల ప్రయత్నాలు చేసి మృత్యువు అతన్ని సమీపించలేనటువంటి ప్రదేశంలో కూర్చొని సమయాన్ని లెక్కిస్తుండగా ఆ టైం దగ్గరకొచ్చింది. ఇప్పుడు ఏమవుతుందోనన్న టెన్షన్లో అతను గుండె చనిపోయాడు. సో మనకు మృత్యువు సమీపిస్తున్నప్పుడు నువ్వు ఎక్కడున్నా సరే అది జరక్క మానదు. అంతెందుకు, నయాగారా ఫాల్స్లోకి 3 సార్లు దూకి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించుకున్న అతను ఒక చిన్న ఆరెంజ్ తొక్కపై కాలు జారి పడి చనిపోతాడని ఎవరు నవ్వించారా?
కానీ ఒక్క విషయం, ఇక్కడే ఉంటే కనీసం బతికే ఛాన్స్ ఉందేమో, కానీ బయటికి వెళ్తే మాత్రం గ్యారంటీగా చేస్తాం. సార్ ఈ ఇంట్లోకి రాకముందు పైంట్లో ఉండేటి ఈ కొంపలోకి వచ్చిన తర్వాత గుండెలోకి వచ్చాయి సార్. ఇప్పుడు మీరు చెప్పిన మాటలకి నా నెత్తిలోకి వస్తున్నాయి సార్. ఏంట్రాది? ప్రాణాలు భయ్యా, ప్రాణాలు. మూలధనంలో మొదలై శాస్త్రానికి చేరింది. పాపారావు డాక్టర్, నెక్స్ట్ ఏం చేద్దాం? ఈ రోజుకి రెస్ట్ తీసుకోండి, రేపటి నుంచి మిగిలిన యాగాన్ని పూర్తి చేద్దాం. గుడ్ నైట్. హలో, మా వాళ్ళందరూ పడుకున్నారు. మీ గురుగారిని తీసుకుని వెంటనే వచ్చాయి. మరి పేమెంట్ ఎవడెత్తాడు? పని అయిపోతే మూడు ఎంత ఇస్తారు? జల్దీ వచ్చేయండి. అయితే ఫోన్ కట్ చేసి లోపే మీ ముందు ఉంటాం. ఇప్పుడు వచ్చేసారు. మా వాళ్ళందరూ పడుకున్నారు. వాళ్ళు వేసిన కూడా పని అయిపోవాలి గురుజీ. ఇంకేం డిస్టర్బ్ కాదు కదా మధ్యలో? అసలు ఏం డిస్టర్బెన్స్ ఉండదు గురుజీ. గంజు మోసూజీ, బయటికి వెళ్ళి అక్కడే ఉండి మంత్రాలు చదువు. సుసు సుసు మోసీసీకా సుసు. ఎస్, అక్కడే ఉండి చదువు. బయట దయ్యాన్ని బయటికే పంపించు, నేను లోపల దయ్యాన్ని బయటికి పంపిస్తా. మోసూజీ, లల్లా లల్లా మోసుషి లల్లా. గురుగారు దేవేమన్నా కనిపించిందా? మోసుషి లల్లా, నా మోసుషి లల్లా. గురుగారు మంత్రం అది కదండి. చూసు చూసు మోసుక చూసు. లల్లా 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 అమ్మ లల్లా అమ్మ అమ్మ. గురుగారు దేవి వచ్చినట్టు ఉంది. సీసా పట్టానా పట్టుకట్టేద్దామా? అరే ఎదవా, అదేమన్నా గేదెనుకున్నావురా? కట్టేసి పాలు పిండుకోవడానికి దెయ్యం రా, రక్తం తాకుతుందిరా. అయ్యి బాబు, నాకు ఇటుకి ఎటువంటి సంబంధం లేదండి. 500 రూపాయలు ఇస్తానంటే వచ్చానండి. నన్ను వదిలేండి, మీకు దండం పెడతానా? మన శాస్త్రియా? శాస్త్రి ఎంత పని చేసావు? మోసూసి ఎంత భయపడ్డాడు తెలుసా? మూసుకోరా, నీ మూసిజీ పెద్ద దొంగ స్వామీజీ అని నాకు ముందే తెలుసు. అందుకే శాస్త్రి చేత చిన్న నాటకం ఆడించాను. మోసూజీ, మా నాన్న కళ్ళకి వచ్చే వజ్రకం చెప్పినంత చూసేనా? అంతా చూసేరా బండబాబు. నువ్వు మీ నాన్నకి పిండం కూడా పెట్టమని నాతో మీ నాన్న చిన్న అబద్ధం ఆడించాడు. మరా నిధి? నిధి లేదు, నిమ్మకాయ బద్దా లేదు. బీట్ బీట్ గవార్, చక్కెర మే బార్, ఇడ్లీ మే సాంబార్. మనం పరార్ పదరా. రేయ్ పాపి, డాక్టర్ గారు చెప్పిందంత గుర్తుందిగా? ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండు. ఉంటాలే. నా సారా ప్యాకెట్లు ఎక్కడున్నాయో ఏమో. వస్తే నిన్న ఇంట్లో వస్తే శాస్త్రి గారు బయట పడేస్తాడు. ఇక్కడెక్కడో పెడతాను, అప్పుడప్పుడు తాగిపోతాను. బసుక చీకటిలో ఏ చెట్టెండక నిన్ను దాచి పెడతా, అప్పుడప్పుడు వచ్చి నేను తాగిపోతా. ఎవరే పాపరోజు అట్లా చంపేస్తాను ఇక్కడ. హాయ్, గుడ్ మార్నింగ్ గైస్. గుడ్ మార్నింగ్ డాక్టర్. చాలా విచిత్రంగా ఉంది. టిఫిన్ చేయడానికి కుర్తిగడి గేదెలు ఎప్పుడు ముందుండేవాడు, ఈరోజు నేను ఇంకా రాలేదు. ఉదయం నుండి ఎటు వెళ్ళాడు కనిపించడం లేదు. ఏముంది, చెప్తే మనం పంపించమని చెప్పకుండా వెళ్ళిపోయి ఉంటాడు. ఇప్పుడెలా? అతని ప్లేస్లో వేరే వాళ్ళని ఫిల్ చేయడం కుదురుతుందా? కుదరదు. పంచభూతాలతో తమ తమ ఆత్మలను మమైకం చేసుకోగలిగిన వారు మాత్రమే ఈ యాగంలో పాల్గొనగలరు. అలా కాకుండా వేరే వాళ్ళెవరైనా ప్రయత్నిస్తే కాస్త అటు ఇటు అయినా సరే వాళ్ళు పిచ్చివాళ్లుగా మారే ఛాన్స్ ఉంది. అందుకని పాపారావు ఎక్కడున్నా సరే వెతికి తీసుకురావాల్సిందే. కష్టం డాక్టర్, అతను దొరకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళినవాడు తన రెగ్యులర్ ప్లేస్లో అయితే ఉండడు. ఒకవేళ ఉన్నా తను మళ్ళీ మనతో రాడు. సో మనం వేరే మార్గం వెతుక్కోవడం మంచిది. ప్రయత్నిద్దాం. హలో డాక్టర్, మీరు చెప్పిన ఎక్విప్మెంట్ వచ్చేసింది. వస్తున్నాను నేను అర్జెంటుగా హాస్పిటల్ వెళ్ళాలి. ఓకే గాయస్, టేక్ కేర్.
లాస్ట్ మినిట్లో పాపారావు ఇలా హ్యాండ్ ఇస్తాడని అనుకోలేదు. కోస్తే ఊరికి సరిపోతాడు ఎదవా. ఇప్పుడు ఏ ఊర్లో ఉన్నాడో ఏంటో. మనమంటే ప్రాణాల కోసం యాగం చేస్తున్నాము, కానీ అతనికి యాగం కంటే ప్రాణం ముఖ్యం. అందుకే పోయి ఉంటాడు. డాక్టర్ గారు చెప్పండి సార్. అమర్, రేపు ఒకసారి హాస్పిటల్కి రా. అమర్, అమర్, ఏ అమర్, అమర్, get up, అమర్, come on, అమర్, అమర్, get up, అమర్, calm down, cool, అమర్, cool, అమర్. ఆ అమ్మాయి నిన్ను చంపేసిందా? లేదు డాక్టర్, ఇంకొక క్షణం లేట్ అయి ఉంటే చంపేసేది. ఫైన్, నీకింకా 2 ఛాన్సులున్నాయి. ఈసారి నిన్ను భూసాక్షిగా చంపాలనుకుంటుంది. ఇప్పుడు క్లారిటీగా నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది. సాల్వ్ చేయడానికి ట్రై చేస్తా. ఈ ఇమేజ్ని క్యాప్చర్ చేశాను. నువ్వు ఈ అమ్మాయిని ఎప్పుడైనా ఎక్కడైనా చూసావా? లేదు డాక్టర్. ఒకసారి బాగా చూడు. అదే ఎప్పుడైనా ఎక్కడైనా? లేదు డాక్టర్, నిజంగా అమ్మాయి ఎవరో నాకు తెలియదు. ఈ విషయంలో క్లారిటీ వచ్చింది. అది నిన్ను ఎందుకు చంపాలనుకుంటుందో తెలుసుకోవడం కన్నా దాని బారి నుండి నిన్ను రక్షించడమే నాకు ముఖ్యం. నాకు హెల్ప్ చేయండి. ఇదే రూపురేఖలున్న ఒక అమ్మాయి శవం కావాలి. ఏర్పాటు చేయగలరా? నాకు తెలిసిన ఒకడు మార్చిరీలో పనిచేస్తున్నాడు. డబ్బు మందు అంటే చాలు, వాడు దేనికైనా రెడీ అంటాడు. ఒక్క నిమిషం. రామారావు, నేను నాకు ఒక ఫారిన్ అమ్మాయి డెడ్ బాడీ కావాలి. ఓకే, వస్తున్నా. రమ్మన్నాడు సార్. ఓకే, గో హెడ్. పదండి వెళ్దాం. స్వప్న, నువ్వు అమర్తో ఉండు. సంగవి, నువ్వు నాతో రా. నమస్తే సార్. హాయ్, బాడీ ఎక్కడ? లోపల సార్. సార్, నేను లోపలికి రాను, ఇక్కడే ఉంటాను. ఓకే. సీదా పోయి లెఫ్ట్ తీసుకోండి సార్, అక్కడ మెయిన్ గేట్ ఉంటుంది. ఈ విషయం బయటికి రాకూడదు, జాగ్రత్త. అలాగే అన్న, అలాగే. హలో శాస్త్రి సార్, అమ్మాయి డెడ్ బాడీ తీసుకున్నాం సార్. ఇక్కడికి వద్దు, అమర్ హౌస్కి తీసుకెళ్ళండి. అమర్ ఇంటికి వెళ్దాం. హలో సార్, చెప్పు. మీరు చెప్పినట్టు 7 ఇంట్లో ఉంచాం. ఓకే, ఆ ల్యాప్టాప్ని అక్కడే ఉంచి నేను చెప్పినప్పుడు బాడీని కాల్ చేయండి. ఓకే సార్. రిలాక్స్, రిలాక్స్. నువ్వు నిద్రలోకి జారుకుంటున్నావు, నిద్రలోకి జారుకున్నావు.
ఇప్పుడు నీకు నేను చెప్పే మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి, మరి ఏ శబ్దమూ నీకు వినిపించట్లేదు. చెప్పరా. లేదురా, ఎస్, ఇప్పుడప్పుడే వచ్చేదేం లేదు. బాడీ కల్లోకి వచ్చింది. చెప్తాను, వచ్చే ముందు చెప్తాను. మన వాళ్ళతో ఓకే కదా, చేసుకున్నారా? ఓకే చేసుకున్నారు. హ్యాపీరా, ఇక్కడంతా హ్యాపీ, బాగానే ఉంది. అలాంటి ఏం లేదు. కొల్లెల దగ్గరికి వెళ్ళాను రా, కొన్ని ఫిక్స్ తీశాను. ఈ మంత్ కండల్లా కంప్లీట్ చేసేస్తానని నీకు పంపిస్తాను, చూడుకొని. అవును, ఓకే ఓకే ఓకే. ఈసారి వచ్చి కూడా మన దగ్గర కలిసి వద్దాం రా. శాస్త్రి, బాడీని కాల్ చేయండి. ఓకే సార్. శాస్త్రి, ఏమైంది సార్? బాడీ కనిపించట్లేదు సార్. వాట్? వెతకండి, స్పీడ్గా వెతకండి. అయ్యో, పవర్ కూడా పోయింది. ముందు బాడీని వెతుకుదాం పదండి. నువ్వు అటు వెతుకు. స్పీడ్గా వెతకండి. కూల్ కూల్ కూల్, నేనే. త్వరగా వెతకండి. సార్ కనిపించట్లేదు సార్. డాక్టర్, 4వసారి కూడా చంపేసింది. ఇంకా నాకు మిగిలింది ఒకే ఒక అవకాశం, అది కూడా ఫెయిల్ అయితే ఆ కళలో నేను... నో అమర్, నీ ప్రాబ్లమ్ని సైంటిఫిక్గా సాల్వ్ చేయలేమని అర్థమైంది. సార్, ఆ 5వ వ్యక్తిగా నేను కూర్చుంటాను. కుదరదు, అది చాలా ప్రమాదకరం. సాధారణంగా ఇతరుల మైండ్ సెట్తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ కాన్సన్ట్రేషన్ అవసరం అన్న విషయం నాకు తెలుసు. వీ కెన్ డూ ఇట్ సార్. వెళ్ళి యాగముద్రలో కూర్చోండి. సందీప్ రా. చూడు సందీప్, ఈ యాగ పరిణామ క్రమం ఎలా ఉన్నా డిస్టర్బ్ అవ్వద్దు, చాలా ధైర్యంగా ఉండాలి, ఓకేనా? ఓకే సార్, ఎలాంటి సిచ్యువేషన్ అయినా తట్టుకునే కెపాసిటీ నా బ్రెయిన్కి ఉంది. శబాష్ సందీప్, దా కూర్చో. శాస్త్రి, ఆ తాళపత్రాలు ఇలా ఇవ్వు. ఈ యాగాన్ని గ్రహంతర్యానం అంటారు. అంటే ఈ దశలో మీరు మీ శరీరాలను వదిలి మీ మైండ్స్ని మీకు కావలసిన చోటికి పంపించగలరు. ఉదాహరణకు షిరిడి సాయి, రామకృష్ణ పరమహంస, బుద్ధ భగవాన్ తమ శరీరాలను వదిలి యాగశాలలో ఉంచి తమ ఆత్మలను ఎక్కడికి వెళ్లాలో అక్కడికి పంపించేవారు. అలాగే మీరు వెళ్ళాలనుకునే ప్రదేశాలకి పంచభూతాల సహాయంతో వెళ్ళి రాగలిగితే ఈ యాగం పూర్తవుతుంది. అందరూ ఈ మంత్రాన్ని చదువుతూ మొదలు పెట్టండి.
కమ్ హియర్. డాక్టర్ అతనికి ఏమైంది? నీ నాలెడ్జ్కి అర్థమయ్యేలా ఒక విషయం చెప్తాను విను. కంప్యూటర్ని ఫార్మాట్ చేస్తున్నప్పుడు సడన్గా పవర్ పోయిందనుకోండి, ఏమవుతుంది? హార్ట్ డిస్క్ క్రాష్ అవుతుంది. ఎస్, సరిగ్గా అదే జరిగింది. సాధారణంగా మనిషి తన మెదడుని 0.6% మాత్రమే వాడుతాడు. కొన్ని సంవత్సరాలు కఠోర సాధన చేయడం ద్వారా తన మైండ్ స్టామినాని పెంచుకుంటాడు. అలా మెడిటేషన్ చేసి ఈ ప్రపంచాన్ని చుట్టొచ్చిన వాళ్ళు చాలామందే ఉన్నారు. పంచభూతాల సహాయంతో మంత్రాన్ని జపించడం ద్వారా మీరు వెళ్ళి రాగలిగారు. కానీ అతను తన మైండ్ని కంట్రోల్ చేయలేకపోవడం ద్వారా పిచ్చివాడైపోయాడు. ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి డాక్టర్? ఏం పర్వాలేదు, అతనికి నేను ట్రీట్మెంట్ చేస్తాను. మరి ఈ దశ విజయవంతమైనట్టునా? నేను వెళ్ళాలనుకున్న ప్రదేశానికి నా ఆత్మ వెళ్ళింది. నా ఆత్మ వెళ్ళింది. మేము వెళ్ళాము, మధ్యలో ఆ డిస్టర్బెన్స్ వల్లే వచ్చేసాము. ఓకే, గుడ్. వాళ్ళని 12వ దశకి రెడీ చేయండి. మరో మనిషి కావాలి కదా డాక్టర్. వేరే వాళ్ళని ఎవరైనా తీసుకొద్దామంటే ఇందాక జరిగినట్టు మళ్ళీ రిపీట్ అవుతుందేమో. ఇంకెవరూ అవసరం లేదు. 5వ మనిషిగా నేనే ఉంటాను. కాకపోతే ఈ దశకు కొన్ని గంటల ముందు చనిపోయే మనిషి కావాలి. సార్ బతికున్న వాళ్ళంటే ఎలాగోలా తీసుకురావచ్చు, చనిపోయిన వాళ్ళైనా ఓకే. అటు ఇటు కాకుండా ఇదేం ఫిట్టింగ్ సార్? అసలు అలాంటి వాడు ఎక్కడ దొరుకుతాడు? ఉన్నాడు, నేను తీసుకొస్తా. నమస్తే సార్. నా కుటుంబాన్ని కాపాడారు. నా ప్రాణాలు మీవే సార్. అమర్, నువ్వు చెప్పిన వ్యక్తి ఇతనేనా? అవును డాక్టర్. మీరు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగే సార్. అమర్, అతను దీనికి ఎలా ఒప్పుకున్నాడు? నిన్న సాయంత్రం నేను సాగర్ బయటికి వెళ్ళాంగా. అప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? కొన్ని గంటల్లో చనిపోబోయే వ్యక్తి కావాలన్నారుగా, అతని దగ్గర. దొరికాడా? దొరకబోతాడా? దొరికేశాడా? ఏమో, నేను నా ప్రాబ్లం గురించి సొల్యూషన్ వెతుకుతున్నప్పుడు నాకు వ్యక్తి కనిపించాడు. తను కొద్ది రోజుల్లో చనిపోబోతున్నానని, నా కుటుంబాన్ని ఆదుకోండని అందరికీ పాంప్లెంట్స్ పంచుతూ కనిపించాడు. నాకు పాంప్లెంట్ ఇచ్చాడు. ఇందులో అడ్రస్ ఉంది, కానీ తను చనిపోయాడా బ్రతుకున్నాడని మాత్రం తెలీదు. వెళ్ళి చూద్దాం. సుబ్రహ్మణ్యం ఆగు ప్లీజ్. ఆగు ప్లీజ్, ఆగు. సుబ్రహ్మణ్యం ఆగు. ఎవరు మీరు? మీతో మాకు పని ఉంది. కొద్దిసేపట్లో చనిపోయేవాడిని, నాతో మీకు పని ఏంటి? అది మీకు ఉపయోగపడేదే. అసలు ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావు? డాక్టర్ నాకు ఇచ్చిన గడువు రేపుడుతో పూర్తవుతుంది. నా కుటుంబం అనాథ అవుతుంది. నా సంత నా ట్రీట్మెంట్గా ఖర్చు అయింది. అప్పులు మిగిలాయి. అందుకే నేను రేపు చనిపోతే ఎల్ఐసి మాత్రం వస్తుంది. అదే ఈ రోజు కాలుసారి చనిపోతే ఈ ఎల్ఐసితో పాటు యాజమాన్యం కూడా ఎంతో కంతిస్తుంది. అందుకే మీ ఫ్యామిలీ నేను ఆదుకుంటాను. మీ అప్పులు మొత్తం తీర్చేస్తాను. నేనేం చేయాలో చెప్పండి. మీ ప్రాబ్లమ్స్ అన్ని ఈ రోజు నేను క్లియర్ చేసిన తర్వాత ఈ అడ్రస్కి రండి. అలా అతని ప్రాబ్లం క్లియర్ చేశాక డాక్టర్కి చెప్పాను. ఇప్పుడు మన కోసం అతన్ని చంపాలా? అతన్ని మనం చంపడం లేదు. అతను ఎక్కువసేపు బతకడని అతనికి తెలుసు. కాకపోతే ఇంతకుముందు ఇలాంటి యాగం చేసిన వాళ్ళు చిన్న మిస్టేక్ వల్ల మొత్తం అందరూ అగ్నికి ఆహుతైపోయారు. అందరూ ఇలా రండి. See this. సార్, ఇందాక లోనికి వెళ్ళిన వ్యక్తి తల పట్టుకుని కొట్టుకుంటున్నాడు సార్. పదండి లోపలికి. పన్నెండో యాగానికి రెడీ చేయండి.
శాస్త్రి, ఆత్మతో ఉన్న ఈ బాటిల్ని తీసుకొని ఈరోజే అంతర్వేదాద్రికి బయలుదేరు. శాస్త్రి ఏడి కనిపించట్లేదు. మనకంటే ముందే యాగస్థలానికి వెళ్ళి అన్ని సిద్ధం చేస్తున్నాడు. ఇక్కడైతే మనల్ని కాపాడడానికి ఈ రక్షణ వలయం ఉంది. మరి బయటికి వెళ్తే పరిస్థితి ఏంటి డాక్టర్? దానికి ఒక మార్గం ఉంది, పదని చెప్తాను. నాకెందుకో భయంగా ఉంది. ఏం భయం లేదు. ఈ స్థలం శక్తి స్వరూపుడైన పరమశివుడి నిలయం. సాధువులు మహర్షులు యాగం చేసే ఈ పుణ్యభూమిలోకి ఆత్మలు ప్రవేశించలేవు. అంతేకాదు, ఈ మహాయాగంలో మనకు సహాయం చేయడానికి ఆ కైలాసనాథుని పరమ భక్తుడైన సిద్ధసాధు ఒకరు మనతో ఉన్నారు. గురుగారికి నమస్కారం. ఇతన్ని ఇంతకుముందు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. డాక్టర్ మనకు చూపించిన వీడియోలో యాగం చేసింది అతనే. ఇదే మీ చివరి యాగం, అంతర్గ్రహ యానం. ఏకాగ్రతతో మనసుపైనే దృష్టి ఉంచండి. ఈ యాగంలో ఆత్మ తన శరీరాన్ని విడిచి ఆత్మలు సంచరించే లోకానికి అంటే వెళ్తుంది. వాటికంటూ ప్రత్యేకమైన లోకం ఉంటుందా? ఉంటుంది అనడానికి చిన్న ఉదాహరణ చెబుతాను. ఒక చోట ఒక శవం ఉంది అనుకోండి. పక్కనే ఒక వ్యక్తి గాఢ నిద్రలో ఉన్నాడు. ఆ పక్కనే కోమాలో ఉన్న మరో వ్యక్తి పడి ఉన్నాడు. వాళ్ళ ముగ్గురులో తేడా ఏమిటి? ఇద్దరు ప్రాణంతో ఉన్నారు, ఒకరు లేరు. ఇప్పుడు వాళ్ళ మధ్యలోకి ఒక సర్పం వచ్చిందనుకోండి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఏమీ చేయరు. ఎందుకంటే ఆ సర్పం వచ్చిన సంగతి వాళ్ళకి తెలియదు కదా. అంటే శవానికి, గాఢ నిద్రలో ఉన్నవాడికి, కోమాలో ఉన్నవాడికి తేడా లేనట్టేనా? తేడా ఉంది. అదే ఆత్మ. ఆత్మ శరీరంలోంచి పూర్తిగా వెళ్ళిపోతే శరీరం శవమవుతుంది. కొద్దిసేపు మాత్రమే బయటికి పోతే శరీరం నిద్రపోతుంది. కొన్ని నెలలు బయటికి పోతే ఆ శరీరం కోమాలో ఉంటుంది. అలా బయటికి వెళ్ళిన ఆత్మలన్నీ కలిసే ప్రదేశమే ఆత్మలోకం. మీరెప్పుడైనా గమనించారా? మనం నిద్రపోయిన తర్వాత కలలో చనిపోయిన వాళ్ళని కలిసినట్టు, వాళ్లతో మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఒక్కోసారి మనకి తెలియని మనుషులను కూడా కలిసినట్టు అనిపిస్తుంది. మెలకు వచ్చాక వాళ్ళ మొహాలు కూడా మనకు గుర్తురావు. మళ్ళీ ఏదో ఒక సందర్భంలో ఒక కొత్త వ్యక్తిని చూసి ఇతన్ని ఇంతకు ముందెప్పుడో చూశామే అనిపిస్తుంది. కానీ నిజానికి మీరతన్ని ఎప్పుడూ బయట ప్రపంచంలో చూసి ఉండరు. మీలాగే అతను నిద్రపోయినప్పుడు ఆత్మ ప్రపంచంలో కలిసి ఉంటారు. అందుకే ఇంతకు ముందెప్పుడో చూశామే అనిపిస్తుంది. కానీ ఇవన్నీ మన ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి. అయితే ఇప్పుడు పూర్తి అవగాహనతో ఈ యాగం ద్వారా మీ ఆత్మలను ఆత్మలోకానికి పంపుతున్నాను. ఇది పూర్తయితే మీ అందరి సమస్యలు తీరిపోతాయి. దానివల్ల మా ప్రాబ్లమ్స్ ఎలా క్లియర్ అవుతాయి? మిమ్మల్ని ఏ ఆత్మలైతే బాధిస్తున్నాయో అవి ఖచ్చితంగా అక్కడే ఉంటాయి. మీరక్కడికి వెడతారు గనక మీ సమస్య ఏమిటో మీకు అర్థమవుతుంది. ఒక ముఖ్యమైన విషయం, అక్కడ ప్రపంచం చూసి భయపడకండి. ఒకరి చేతులు ఒకరు వదలొద్దు. ఒకవేళ విడిపోతే తిరిగి రావడం చాలా కష్టం. అక్కడ మీరెవరినైతే కలవాలనుకుంటున్నారో వాళ్ళనే తలుచుకోండి. వాళ్ళే మీకు కనపడతారు. వెళ్ళేంతవరకు అర్థమైంది, మళ్ళీ తిరిగి రావడం. అందుకే అందరు కలిసి ఉండాలన్నది.
తిరిగి రావడానికి నన్ను ఫాలో అయితే సరిపోతుంది. దీన్ని శరీరం మొత్తం అప్లై చేసుకోండి. ఎందుకు? అప్పట్లో శరీరాలను కాపాడుకోవడానికి తైలాలను వాడేవారు, కానీ ఈ జనరేషన్ గ్యాప్లో తైలాలు కాస్త కెమికల్ లిక్విడ్స్గా మారిపోయాయి. పదండి, రెడీ అవుతాం. మీరెవరినైతే కలవాలనుకుంటున్నారో వాళ్ళనే తలుచుకోండి, వాళ్ళే మీకు కనపడతారు. డాడీ, ఇహలోకాల్లో ఉన్నంత వరకే బంధాలు, ఇక్కడ కాదు. మీరు ఇక్కడికి వచ్చి చాలా పెద్ద తప్పు చేశారు, విధిని ధిక్కరించారు. లేదు డాడీ, మేము కరెక్టే చేసాం. వీడిని నమ్మి ఇంత దూరం వచ్చారా? వీడు చాలా పెద్ద ఫ్రాడ్. అంకుల్ అలా అనకండి. ఆయన మా కోసం చాలా పెద్ద రిస్క్ చేశాడు. ఆయన లేకపోతే మా ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. మీకు ప్రాబ్లం క్రియేట్ చేసిందే వాడు. తగలబడుతున్నవి శరీరాలు మాత్రమే. విధివ్రాత ప్రకారం బంధాలతో గడపాల్సిన ఆత్మలు ఇంకా బతికే ఉన్నాయి. మీ అందరికీ ప్రాబ్లం క్రియేట్ చేసింది నేనే. మీరు ఇక్కడికి వచ్చేలా ప్లాన్ చేసింది కూడా నేనే. మీకు ఇంకో విషయం చెప్పనా? మీరు ఇక్కడికి ఎలా రావాలో ఒక్కటే చెప్పాను, కానీ తిరిగి వెళ్ళడం మాత్రం చెప్పలేదు. మీరు ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకోండి. బాయ్. One, two, three. సౌండ్ వినిపించట్లేదు. ఏం జరుగుతుంది? ఇప్పుడు వెళ్ళేది మీరు కాదు, మేము. ఫస్ట్ టైం పాపారా మీద అటాక్ జరిగినప్పుడే నాకు డౌట్ వచ్చింది. అబ్బా,
పాపారావు దీన్ని పట్టుకో. వీళ్ళని పంపించింది శాస్త్ర. అసలు శాస్త్రి ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నాడు? అదే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. హే, మా ఇంటి వైపు ఎవరు వెళ్తున్నారు. ఎవరు నువ్వు? ఏంటి తీసుకెళ్తున్నావు? తప్పు చేస్తున్నారు. బ్రతకాలని లేదా? బ్రతకడం కోసం చేస్తున్న ప్రయత్నమే ఇది. నువ్వు పూర్తి ఆయుష్కుడు అని ఇందులో రాస్తుంది. మరి దేనికోసం చేస్తున్నావు? అంటే నేను తొందరలో చనిపోతాననడం. శాస్త్రి నిన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడంటే ఈ యాగం ద్వారా తను ఏదో ఆశిస్తున్నాడు. అలాంటప్పుడు ఈ యాగాన్ని మధ్యలో ఆపేయొచ్చు కదా. ఆపలేరు. ఆగకూడదు. ఇప్పుడు మీరు యాగం చివరి దశలో ఉన్నారు. ఎవరో ఈ యాగం ద్వారా సృష్టికి విరుద్ధం కలిగిస్తున్నారు. చనిపోయిన వాళ్ళని బ్రతికించాలని చూస్తున్నారు. ఈ యాగాన్ని ప్రారంభించిన మీరే దీన్ని ముగించాలి. వాళ్ళని శిక్షించాలి. మా పూర్తి సహకారం మీకుంటుంది. శాస్త్రిని పట్టుకుని 4 పిక్తే వాడే నిజం చెప్తాడు కదా. లేదు, దీని వెనక ఎవరో ఉన్నారు. ప్రాణం తీయడానికి కూడా తెగించారంటే ప్రాణం పోయినా నిజం చెప్పరు. కాబట్టి నువ్వు బయటికి వెళ్ళి శాస్త్రి గురించి ఎంక్వైరీ చేయి. నేను ఇక్కడ ఉండి ఈ యాగాన్ని ఫినిష్ చేస్తాను. నీకు కావాల్సింది డబ్బేగా, నేనిస్తా. శుభం భూయాత్. అలా పాపారావు బయటికి వెళ్ళి చేసిన ఇన్వెస్టిగేషన్లో నీకు శాస్త్రికి సంబంధం ఉన్న విషయం తెలిసింది. అదే సమయంలో శాస్త్రిని ఉపయోగించి నా కళను క్రియేట్ చేసావు. సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇయర్లీ ఇచ్చే కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చేసావు. స్వప్నకి నీ మనిషితోనే ప్రాబ్లం క్రియేట్ చేసావు. కానీ ఇదంతా ఎందుకు చేస్తున్నావో నాకు తెలియలేదు. నువ్వు చూపించిన వీడియోని అబ్జర్వ్ చేస్తే అర్థమైంది. ఆ యాగంలో ఉన్న 5 మందిలో నువ్వు ఒకడవని తెలుసుకున్నాను. ఆ యాగం చేసింది నీ తండ్రే. ఆఖరి నిమిషంలో తెలిసింది మీ నలుగురు మా రూపంలో ఉండే మీ ఫ్యామిలీ మెంబర్స్ అని. మీ ప్లాన్తో మీరొచ్చారు, మా ప్లాన్తో మేమొచ్చాం. ఇంతకుముందు మేము కౌంటింగ్ చేసినప్పుడు బయట ఏం జరిగిందో తెలుసా? ఏమిటి అన్యాయం? ఏంటి ఏం చేస్తున్నారు మీరు? ఎవరు మీరు? వద్దు 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 వద్దు. ఇక్కడ వినిపిస్తున్న ఇన్ని సౌండ్స్లో మీ వాడిచ్చే సౌండ్స్ని బట్టి నువ్వు బయటికి వెళ్ళాలనుకున్నావు. మేము వాడిని కొట్టి మాకో సౌండ్ క్రియేట్ చేసుకున్నాం. అయినా నీ కోరిక మేము తీరుస్తున్నాం. అదే నీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఉండడం. మళ్ళీ నువ్వు తిరిగి రావాలనుకున్నా రాలేవు. ఎందుకంటే అక్కడ నీ బాడీ తగలాడిపోతుంది. నీ ఫ్యామిలీతో ఇక్కడే హ్యాపీగా పండగ చేసుకో. బాయ్. ఆ తాళపత్రాలు ఎలా ఇవ్వు. ఎందుకు ఇలా చేస్తున్నావు? మళ్ళీ ఇలాంటి పనులు ఎవరూ చేయకూడదు. ఈ సృష్టికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. వాటిని ధిక్కరించే ప్రయత్నం ఎవరూ చేయకూడదు. అంటే ఈ తాళపత్రాలు కూడా డాక్టర్ క్రియేట్ చేసినవేనా? కాదు, ఇవి మాత్రమే నిజం. ఇవి నీకు మాత్రమే ఇస్తాడని తెలిసి ఆ శాస్త్రి నీతో ఉంచి నీకు కళ వచ్చినట్టు సృష్టించాడు. మరి పాపారావు మీద అటాక్ ఎందుకు చేసినట్టు? మనం నలుగురం 5వ వాడిగా డాక్టర్ మనలో ఎంటర్ అవ్వాలనుకున్నాడు. కానీ మధ్యలో పాపారావు ఎంటర్ అవడం వల్ల తన ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. అందుకే తనపై అటాక్ చేపించాడు. ఇలా ఇవ్వండి, ఇక వెళ్ళండి. శుభం భూయాత్.